తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ పథకాన్ని మే నెల నుంచి అమలు చేయనున్నట్లు బడ్జెట్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు వారి తల్లి ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తిస్తుందని ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 1 నుండి 12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీమ్ వర్తించనున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేయనున్నట్లు బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించింది. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించనున్నట్లు బడ్జెట్ సమావేశంలో మంత్రి ప్రకటించారు. 2025 నుండి 26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. సూపర్ 6 సహా మేనిఫెస్టోలో హామీల అమలుకు 2025 నుండి 26 బడ్జెట్లో పెద్దపీట వేసింది. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఇచ్చేలా కేటాయింపులను ప్రకటించింది.